అందరికీ నమస్కారం అండి. ఈ ఈ పప్పు నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. చిన్న టిప్స్‌గా చెప్తున్నాను మీకు. అందరికీ ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. ఏంటంటే గోంగూర పప్పు అండి ఇది. గోంగూర ఉడకలేదనమాట. ఉడకలేకపోయేసరికి అవి శనగబెడలేసానా ఎంత బాగుంటుందో అసలు పప్పు. కానీ ఈ బేళ్ళు ఉడకలేదు, ఆకుకూర ఉడకలేదు అసలు అనమాట. ఎందుకో మరి ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. ఇక ఏం చేశాను అంటే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే చల్లారబెట్టేసి మిక్సీ పట్టి పోపు పెట్టి కాసేపు సెగబెట్టాననమాట. అసలు ఎంత కమ్మగా ఉందో మీకు ఇది యూజ్ అవుద్దనే చూపిస్తున్నాను. చేశాను కాబట్టి చూపిస్తున్నా. ఈ మనకు గోంగూర నాకు అట్ట బాగా ఎక్కువ వచ్చిందండి. దాన్ని ఏం చేశానంటే గోంగూర పచ్చడి కూడా చేశాను. ఈ కొంచెం పచ్చిమిర్చి వేయించున్నాను. ఒకసారి చూపిస్తాను. ఆ పచ్చిమిర్చి గోంగూర కొంచెము అంత తీసి ఉంచాను. అది పక్కన విడిగా ఉడకబెట్టేసి పచ్చడి చేశాను. మనం గోంగూర ఎన్నోసార్లు ఉపయోగించుకుంటామండి. ఒక్క నిమిషం చెప్తాను. గోంగూర ఇట్లా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈ పచ్చడనే కాదండి, మనం ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాలన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కొంచెమైనా కానీ ఏదన్నా పచ్చడి కానీ ఏదైనా అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు అండి. ఎండుమిర్చి వేసినైనా పచ్చిమిర్చి వేసైనా కానీ నేను ఎప్పటికీ కావాలని చేశాను. లేదంటే మీరు అలా చేసుకోండి. ఉప్పు గోంగూర అని అసలు పూర్వము చేసి కుండలలో పెట్టుకుంటారండి. అప్పటికప్పుడు తీసుకొని వండుకుంటూ ఉంటారు. అలా మనకి అంతే కదా, ఒకసారి రెండుసార్లు ఉపయోగపడుతుంది అనమాట. వేస్ట్ కాకుండా ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు గోంగూర మనం ఇలా చేసి పెట్టుకుంటే బాగా మగ్గిపోయిద్దండి. నేను 2 డేస్ అయ్యేసరికో ఏమో అట్లానే కాదు లేదుగానే ఉంది. అయినా కూడా ఎందుకో గోంగూర సరిలేదు. అది ఇలా వచ్చిందని నేను ఇలా చేశాను. ఇదే మిక్సీ పెట్టాను. ఇదేమో పప్పు చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు యూజ్ చేసుకుంటారని చిన్న టిప్సేనండి. నేను అందంగా వీడియోస్ తీయలేకపోవచ్చు కానీ మీకు ఈ టిప్స్ ఉపయోగపడతాయి కదా మా పిల్లలకు కూడా. ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి పచ్చిమిర్చి వేయించానండి. ఈ మిర్చినే నేను గోంగూరలో వేసాను అనమాట. మనం కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి కానీ పల్లీల పచ్చడి కానీ అంటే మనకి దోశలేకి ఇడ్లీలకి చట్నీ చేసుకుంటాం కదా, ఆ పల్లీలు వేయించి పెట్టుకున్నామంటే ఇవి కూడా వేయించి పెట్టుకున్నామంటే త్వరగా మనకి టైం కలిసి వస్తుంది, వేసుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ మిర్చి కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను అనుకోండి 2-3 రోజులు వచ్చింది అనమాట. మనం వెతుక్కొనక్కర్లా, త్వరగా అయిపోయింది. ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటారని చేస్తున్నాను అండి వీడియో. ఇంకోటి ఫస్ట్ టైం పన్నీర్ చేస్తున్నానండి. వెనిగర్ వేసాను చూడండి, విరిగిపోయినాయి. పాలు కాచినాక ఒక గ్లాసు చిన్న కప్ అంత వాటరు అంత వెనిగర్ వేసాను. 1/2 లీటర్ ప్యాకెట్ ఇది. ఇక వడకట్టుకోవడమే బాగా వచ్చేసిందండి. ఇంకా అంతే. కాచిన తర్వాత ఇవి వేసుకొని కలుపుతూ ఉంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.